ఎవరి గురించే? పాండు 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 దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన? వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంపతీసి అంజలి మనసు టీవీలో కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మంత్రి గారు, ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు, ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేదు సార్. విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి సార్ చూడండి. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళం చేస్తాను. గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు? ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో కాదు. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట. చిచి, అవే మాటలరా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పాండు అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే. ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. అట్లానే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు. సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనండి సార్.
పొద్దుస్తా మనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాభూషణం ఉండాలయ్యా. ఇది ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే. నన్ను చూడు, పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామన్నా పనివాడు దొరకకుంటున్నారా? భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం. ఈ ఒక్కసారికి క్షమించు, వదిలేయన్నా. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్పునారా అన్న, బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా? సాలే సంపుతాని వాడేమైనా పరాయవాడా? ఉన్నట్టు దాకా మన దగ్గర పని చేస్తున్నాడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు. అంత మాత్రం చేత ఈ అరపలంటి చంపుతానే. అదే ఏదో సైలెంట్ గా చేయొచ్చు కదా. ఏమి అదిగిరి? రంగులో అంటుకుని చెతికి రక్తం అంటించాడు. ఎంటలో చూస్తున్నారు, తీసండి. ఇదేమన్నా అజంత శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి? తీసండి. వద్దు, ఎవరి ముఖం చూస్తున్నట్టు. మాస్టర్ గారు ఆపేరే, వాయించండి. ఇలా ఆందోళనగా ఉన్నప్పుడు హిందువుల రంగం వింటే మంచిది, వాయించండి. ఇందులో ఏదో తగ్గిందే. ఓ సూర్యుడు. అగండి వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎర్ర సూర్యుడు. సాలరీలో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుళ్లాగా లెక్చర్లు ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్. గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా. బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా, వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు. ఏంటి బావా హాట్గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల 2 ఐటమ్స్ రెడీగా ఉంచా. నువ్వుంటే నాకు ఇష్టం. నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను. లోపల వాళ్ళని ఎక్కడే ఏంటి ఇంకా అవలేదా? త్వరగా తెలుసండి మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి టైం ఎంత సార్? అదే సార్, వాచ్ కాలుకు పెట్టారు. ఏ వాచ్ చేతికే పెట్టుకోవాలి రూలే ఉంటుందా? కాలికి పెట్టుకోకూడదా? గాంధీ గారు బొట్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయరా. ఇదేవడరా బాబు, మెంటోళ్ళ ఉన్నాడు. రే సున్నా, నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఆ డ్రెస్ బాగానే ఉంది కదా? బానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో కానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయినా ఉంది. నువ్వు దగ్గర సర్కిల్ అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది? బాగుంది. షూర్ కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసేస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాన్ని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా.
వాడేడ్రా ఎవడ్రా వాడు సెల్ ఫోన్ అక్కడ లేదురా ఏమైందిరా ఇదేనా బాబాయ్ ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు అన్నీ సెల్ ఫోన్ ఇవ్వు ఏమైందిరా ఎవరో సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదురా సెల్ అంటే ఇచ్చాయి ఇస్తానన్నయ్య ఇస్తాను చూడు తప్పు కదా ఆడాలని ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా ఏంట్రా నీతి వాక్యాలు చెప్తున్నావు సెల్ ఇవ్వు ఇదిగో షాపింగ్కి వచ్చిన ఆడపిల్లలు అలర పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా సార్ మీకు ఫోన్ చేసింది ఆడపిల్లలు కామెంట్ చేయొద్దనేందుకు అందరినీ కొడుతున్నాడు సార్ ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది స్టేషన్కి లేక నేనే చెప్తాను వాళ్ళ సిమ్ కార్డులు చిరిగిపోను వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను వాళ్ళ లాఠీలు పుచ్చిపోను ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువు పేపర్కి ఎక్కేది ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండు తీసినా పర్వాలేదు నెమ్మదిగా పెట్టవే లే నువ్వులే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచకనాలు వజ్రాసనం వేసామనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా ఎంత కట్టుకోట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవని చెప్పు నేరపోయాను నన్ను ఆసనం వేసుకో దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బ రక్తానికి రక్తం నిన్ను అన్యాయంగా కొట్టించిన మీద నేను పగ తీర్చుకుంటా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు పడతాయంట్రా ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి పగ ఎవరిదైనా ప్రతీకారం అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు తెలిసి నీ వెరైటీ అంజలి అడ్రస్ అక్కడ చెబుతా ఎరా ఇదేనా ఇదే అన్న అంజలిలు రారా మర్యాదగా ఉండే ఆగండి ఎవరు మీరు ఏం కావాలి ఉండా సున్నుండా సున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ స్టాల్ అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి అది మమకారం రేపు ఆవిడ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్తాను మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్నే వచ్చి చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి వెళ్ళండి బాబు వెళ్ళండి చూడు నీ మూలన్న గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసావు పండనా మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చవరక ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే ఎంతసేపురా ఇంకో 4-5 గంటలైతే తెల్లారిపోతుంది 4-5 గంటలు ఏమైంది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు 6వ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందన్నమాట అంజలి గారు
ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి. మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదూ, నేనండి పాండు. పాండు వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతుంది సార్. మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు. నీ మీద నాకు నమ్మకం. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమి తడిపిస్తున్నారు? ఎప్పుడు చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? వాళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా? నిన్ను ఈరోజు నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు. సూర్యాకాష్, ఇట్స్ ఓకే అంజలి. అంజలి వాడు నిన్ను కావాలనే. అంజలి అంజలి వాడు కావాలనే అలా చేశాడు. చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఓకే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? సారీ చెప్పాడు కదా, ఇంకా ఆ ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడూ రాహుల్కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో. దొందే బాగా సరిపోతుంది.